హాయ్ హలో నమస్తే. హిస్టరీకి సంబంధించి 10th క్లాస్ లెసన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. యుద్ధాల మధ్య ఆర్థిక వ్యవస్థ. ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? 1914 నుండి 18 సంవత్సరాలు, నిర్విరామంగా 4 సంవత్సరాల పాటు జరిగింది. ప్రధానంగా ఐరోపాలో జరిగింది. ఎక్కడ? ఐరోపా. కానీ దాని ప్రభావం ప్రపంచం మొత్తం కూడా చూపించిందనమాట. ఐరోపాలో జరిగితే మొత్తం ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయిందనమాట. ఆ యుద్ధం తర్వాత యుద్ధకాల పరివర్తనలు. మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఎవరెవరికి జరిగింది? మిత్రరాజ్యాలు మరియు మిత్రరాజ్యాలు కానివి. మిత్రరాజ్యాలు ఏమేంటివి? బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. మిత్రరాజ్యాలు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. అయితే ఆ తర్వాత ఈ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతోటి అమెరికా మిత్రరాజ్యంగా అయిపోయిందనమాట. మరి మిత్రరాజ్యాలతోటి శత్రుత్వం పెట్టుకున్న దేశాలు ఏంటివి? జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఒట్టమాన్, టర్కీ. ఈ 4 దేశాలు కలిసి ఈ మిత్రరాజ్యాలతోటి పోటీ పడింది. ఈ విధంగా యుద్ధం మొదటి పారిశ్రామిక యుద్ధం అయ్యింది. ఎందుకంటే ఆర్థికంగా డెవలప్ అయిన కంట్రీస్ పారిశ్రామికంగా ఇబ్బంది పడిందనమాట. మొదటి ప్రపంచ యుద్ధం జరగటం వలన కలిగిన నష్టాలైనా ఇబ్బందులైనా ఎలా ఉన్నాయో చూద్దాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. అప్పటికే మరి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ కూడా డెవలప్లో ఉన్నాయి కదా. ఆ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పాల్గొన్నాయి. పెద్ద ఎత్తున మిషన్ గన్లు, ట్యాంకులు, విమానాలు, రసాయనిక ఆయుధాలు ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించారు. 9 మిలియన్లు మరణించగా 22 మిలియన్ల మంది జనాభా ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడ్డారు. పురుషులందరూ యుద్ధంకు వెళ్ళగా వారు చేసే పనులను స్త్రీలు చేయడానికి సిద్ధపడ్డారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి బ్రిటన్ అధిక మొత్తంలో డబ్బును అప్పుగా తెచ్చుకుంది. మరి యుద్ధంలో పోరాటం చేయాలంటే ఊరికనే ఉంటుందా? అక్కడ సైనికులను ఏర్పాటు చేసుకోవాలి, సైనికులకు సంబంధించిన ఫుడ్ అవి చూసుకోవాలి, యుద్ధ సామాగ్రి చూసుకోవాలి, షెల్టర్ చూసుకోవాలి. వీటన్నిటికీ కూడా డబ్బులు అవసరమైతే ఐరోపా వాళ్ళు అమెరికా నుంచి అప్పు తెచ్చుకున్నారు. యుద్ధం తర్వాత ఆర్థికంగా కోలుకోవటం ఎలా జరిగింది? యుద్ధం జరిగింది, అంతా అయిపోయింది, సర్దుమణిగింది. మరి డబ్బు నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పారిశ్రామికంగా పరిశ్రమలు కుంటుపడిపోయినాయి, వ్యవసాయ పరంగా రైతులు నష్టపోయారు. మరి వీటన్నిటిని తిరిగి మనం ఎలా పుంజుకోవాలి? ఎట్లా పుంజుకున్నారంట? బ్రిటన్ ప్రత్యేకంగా దీర్ఘకాల సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఏ దేశం? బ్రిటన్ దేశం. జపాన్, భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. కానీ మన ఇండియా మరియు జపాన్ దేశాలలో పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందాయి. యుద్ధకాలంలో డిమాండ్, సప్లై, ఉద్యోగాలు భారీగా పెరిగాయి. ఎందుకంటే మరి ఈ ఉత్పత్తులన్నింటినీ తయారు చేయడానికి ఎంతో కొంత పరిశ్రమలు అనేవి మొదలుపెట్టారు. వారి ద్వారా ఉద్యోగిత అనేది పెరిగింది. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా గణనీయంగా గోధుమ ఉత్పత్తిని పెంచింది. అంతకుముందు వరకు బ్రిటన్ ఎక్కువగా గోధుమ ఉత్పత్తిలో ఉండేది. తర్వాత ఇది అంతా యుద్ధంలో ఉండి వ్యవసాయం పైన దృష్టి పెట్టకపోయేసరికి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళు గోధుమ పంటను పండించి ఆర్థికంగా నిలదొక్కున్నారన్నమాట. ఉత్పత్తి మరియు వినియోగంలో భారీ పెరుగుదల. 1920లో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులు భారీగా చేపట్టింది. ఏ ఉత్పత్తులను? పారిశ్రామిక ఉత్పత్తులను. ఏ దేశం? అమెరికా. హెన్రీ ఫోర్డ్ అనే కారు ఉత్పత్తిదారుడు భారీ ఉత్పత్తికి పేరుగాంచిన మార్గదర్శకుడు. ఇప్పటికి కూడా ఫోర్డ్ కంపెనీ కార్లు అంటే చాలామందికి ఇష్టం కదా. ఈ ఫోర్డ్ అనే అతను ఒక పరిశ్రమకి వెళ్ళినప్పుడు అక్కడ మేకల్ని చంపి దాన్ని అసెంబ్లింగ్ చేసే విధానం నచ్చి
ఆయన కూడా ఈ కార్ల తయారీకి అసెంబ్లింగ్ పద్ధతి అనేది ఏర్పాటు చేశారనమాట. అసెంబ్లీ లైన్ పద్ధతిని ఎవరు ఫాలో అయ్యారంటే ఫోర్డ్. ప్రపంచంలోనే భారీగా ఉత్పత్తి అయిన కారు టీ ఆకారపు ఫోర్డ్ కారు. ఏంటిది? టీ ఆకారంలో గల ఫోర్డ్ కారు. నెక్స్ట్ క్వశ్చన్. కార్లతో పాటు శీతలీకరణ యంత్రాలు, వాషింగ్ మిషన్లు, రేడియోలు, గ్రామ్ఫోన్ ప్లేయర్లు కొనుగోలు ఒక్కసారిగా పెరిగింది. వీటిని ఏ విధంగా కొనుగోలు చేసుకున్నారు? అద్దెకు కొనుగోలు. ఏంటంటే రాను రాను కొంత డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉండి పరిశ్రమలు స్థాపించుకోవటము, లేదా ఉత్పత్తుల్లో కొంత తేడాలు చూపించుకోవటము, ఒక పంట బదులు ఇంకొక పంటను పండించుకోవటము, అట్లా ఉండడం వల్ల కొంత మెరుగు స్థితికి వచ్చినప్పుడు వీళ్ళు ఈ వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడ్డారనమాట. ఆదాయం ఉంటేనే కదా మనం ఏదైనా కొనగలిగేది. ఎలా కొనుగోలు చేశారంటే అద్దెకు కొనుగోలు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఈఎంఐలు కట్టుకొని వస్తువులను ఎలా కనుక్కుంటున్నామో అప్పట్లో అప్పు కొనుగోలు అనమాట. అంటే ఒక రోజు లేదా ఒక వారానికి, ఒక నెల రోజులకు తిరిగి డబ్బు చెల్లించుకుంటూ ఈ వస్తువులను అనేది వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు. అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన చక్రీయ పరిణామాలు ఏవి? అధిక ఉద్యోగిత, పరిశ్రమలు అనేవి స్థాపించబడ్డాయి. ఈ దేశం వేరే దేశానికి కూడా అప్పు ఇచ్చే స్థాయికి ఎదగడం వలన ఉద్యోగిత స్థాయి పెరిగింది. ఉద్యోగం ఉంటే ఆటోమేటిక్గా జీతాలు వస్తాయి కదా, ఆదాయాలు పెరిగినాయి. మరి ఆదాయం వస్తే వచ్చిన డబ్బులు అట్లనే అట్టు పెట్టుకుంటామా? లేదు కదా. మనకి మన ఆహారానికి, దైనందిన జీవితం గడపడానికి ఎంతో కొంత ఆహారం అనేది అవసరం. వాటి వినియోగానికి మనం కొనుగోలు చేసుకుంటాం. అట్లా ఆదాయాలు వచ్చిన తర్వాత వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగింది. ఎంతో కొంత వచ్చిన దాంట్లో కొంత పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ ఎక్కువ ఉద్యోగిత ఆదాయాలు వ్యాపార వృద్ధికి తోడ్పడ్డాయి. ఓకేనా? ఇది ఒకదాని మీదకి ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఉద్యోగిత ఉంటే ఆటోమేటిక్గా ఆదాయం వచ్చింది. ఆదాయం ఉందనుకోండి, ఏదో ఒక వస్తువుని మనము కొనుగోలు చేసుకుంటాము. ఇంకా ఎక్సెస్ మనీ ఉన్నాయి అనుకోండి, పెట్టుబడి పెడతాము, లేకపోతే పొదుపులు చేసుకుంటాము. అట్లా ఒకదానికొకటి ఇది ఇంటర్లింక్ అయి ఉంటుంది. రుణ వితరణ దేశంగా ఎదిగిన దేశం ఏంటిది? అమెరికా 1923లో. తీవ్ర ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్న సంవత్సరం 1929. ఆర్థిక మాంద్యం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఉద్యోగిత ఉత్పత్తి తగ్గుతుంది, వ్యాపారం క్షీణిస్తుంది, వ్యవసాయ సేద్యం తగ్గుతుంది, వ్యవసాయ వస్తువుల ధరల క్షీణత జరుగుతుందన్నమాట. అమెరికా కరెన్సీ ప్రెజెంట్ డాలర్లే కదా. బ్రిటన్లో పౌండ్ స్టెర్లింగ్. 1933 నాటికి అమెరికాలో 4000 బ్యాంకులు మూతపడగా 1929 నుంచి 32 మధ్య 1,10,000 కంపెనీలు పతనమయ్యాయి. దేనివల్ల? ఆర్థిక మాంద్యం వల్ల. ఉత్పత్తి జరగలేదు. ఉత్పత్తి జరగపోయేసరికి ఉద్యోగిత ఉండదు, ఆదాయాలు ఉండవు, మరి తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. లేకపోయేసరికి కంపెనీలన్నీ లాస్లోకి వచ్చేసాయి. మరి ఆర్థిక మాంద్య పరిస్థితి అనేది భారతదేశంపై ఏ విధంగా ఉంది చూద్దాం. 19వ శతాబ్దంలో వలస పాలనలో ఉన్న భారతదేశంపై ఆర్థిక మాంద్య ప్రభావం ఎలా ఉంది? వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా మరియు తయారైన వస్తువులను దిగుమతి చేసుకునే దేశంగా ఆర్థిక మాంద్యంకి ముందుగా ఉంటే ఈ సంక్షోభం వల్ల తీవ్ర వ్యాపార నష్టం జరిగింది. మనం ఏం చేసేవాళ్ళం? మనది భారతదేశం 70% ఆఫ్ ద పీపుల్ అది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండడం వలన మనం ఎక్కువ వ్యవసాయ వస్తువులని ఎగుమతి చేసేవాళ్ళం, మనకు కావాల్సిన తయారీ వస్తువులని దిగుమతి చేసుకునే వాళ్ళం అనమాట. అట్లాంటి పరిస్థితి పోయి మనం వ్యాపారపరంగా నష్టాలు ఎదుర్కొన్నాం. ఎగుమతులు దిగుమతులు సగానికి పడిపోయాయి. మరి ఇక్కడ మనము సేద్యం చేయండి, మనం ఎగుమతి చేయలేం కదా, మరి డబ్బు లేని మనం ఆ వస్తువుని దిగుమతి చేసుకోలేం కదా, అట్లా సగానికి పడిపోయాయి. అంతర్జాతీయ ధరలు అట్టడుగు స్థాయికి పతనమయ్యాయి.
ఇది కూడా ఒక రకంగా బిట్టే అనమాట. ఆర్థిక మంద పరిస్థితుల్లో ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? అట్టడుగు స్థాయికి పడిపోయాయి. 1928-34లో గోధుమ ధరలు 50% పడిపోయాయి. రైతులు వ్యవసాయదారులు ఎక్కువగా నష్టపోయారు. వ్యవసాయ ధరలు పడిపోయాయి అయినప్పటికీ భూమి సుస్తు బకాయిలను మాత్రం వసూలు చేయటం ఈ వలస దేశాల వాళ్ళు చేయలేదు. కట్టమని గోల చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక మాంద్య పరిస్థితులు జనపనార పరిశ్రమ ఏ విధంగా ప్రభావం చూపింది? జనపనార సంచుల ఎగుమతులు పడిపోవటం వల్ల ముడి జనపనార ధర 60% పడిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ జనపనార ఎక్కువ ఉండేదంటే బెంగాల్లో. జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క అభిప్రాయము భారతదేశం గురించి. భారత్ బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఊతమిచ్చాయని అభిప్రాయపడ్డారు. ఏం ఎగుమతి చేశాయంట? బంగారం. ఎవరు ఇది స్టేట్మెంట్ ఇచ్చిందంటే జాన్ మేనార్డ్ కీన్స్. నెక్స్ట్, యుద్ధానంతర యుగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం. ఫస్ట్ ప్రపంచ యుద్ధం అయిపోయింది, మళ్ళీ వెంటనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఎవరెవరికి జరిగింది? మిత్రరాజ్యాలేమో జర్మనీ, జపాన్, ఇటలీ వర్సెస్ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. ఈ యుద్ధం 6 సంవత్సరాలు జరిగింది. 1939లో 3% జనాభా యుద్ధం వల్ల మరణించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 ముఖ్యమైన శక్తులు యుద్ధం తర్వాత ప్రపంచ పునర్నిర్మాణానికి రూపాన్నిచ్చాయి. అవి ఏంటివి? పశ్చిమ ప్రపంచంలో అమెరికా ప్రజల ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తిగా ఆవిర్భవించింది. ఇప్పటికీ కూడా అదే కదా, మనకి ఆర్థిక శక్తి అయినా పవర్ అయినా దాని దగ్గరే ఉంది కదా. సోవియట్ యూనియన్ యొక్క ఆధిపత్యం పెరిగింది. నాజీ జర్మనీని ఓడించడానికి రష్యా త్యాగాలు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో ఉండగా వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా ఎదిగిన దేశం ఏది? రష్యా. యుద్ధానంతర పరిష్కారము మరియు బ్రిటన్ వుడ్స్ సంస్థలు. యుద్ధాల వల్ల నేర్చుకున్న పాఠాలు ఏంటివంట? అధిక వినియోగం లేకుండా కేవలం అధిక ఉత్పత్తి మీద ఆధారపడిన పారిశ్రామిక సమాజం మనుగడ సాగించలేదు. ఇట్లాంటి క్వశ్చన్ ఒకసారి మీ అందరికి చెప్పాను, టెట్లో ఒకసారి అడిగారు. మనం దీని గురించి ఒక వీడియో కూడా పెట్టానమాట. మనము ఒక ఆర్థిక వ్యవస్థ ఎదగాలి అంటే మనం డిమాండ్ సైడ్ వైపు ఉండాలా, సప్లై సైడ్ వైపు ఉండాలా? చూడండి, సప్లై ఎక్కువగా ఉంది కానీ పారిశ్రామిక సమాజం మనుగడ సాగించలేదు. అదే మనం డిమాండ్ వైపు పెట్టామనుకోండి, ఇక్కడ సెకండ్ పాయింట్లో ఉంది చూడండి, అధిక వినియోగం జరగాలంటే ప్రజలకు అధిక స్థిరమైన ఆదాయాలు ఉండాలి. ఆదాయాలు ఉంటే వినియోగాన్ని చేయగలుగుతారు, డిమాండ్ పెరిగిద్ది. ఆ డిమాండ్ వల్ల ఏంటి? వీళ్ళకి ఆదాయం వస్తుంది, మళ్ళీ తిరిగి పెట్టుబడులు పెడతారు. ఈ పెట్టుబడులు మళ్ళీ లాభార్జనతోటి మళ్ళీ కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఇలా చక్రీయ ప్రవాహం జరిగిద్దనమాట. అధిక వినియోగం జరగాలంటే ప్రజలకు అధిక మరియు స్థిరమైన ఆదాయాలు ఉండాలి. సంపూర్ణ ఉద్యోగిత అవసరం అవుతుంది. అదేవిధంగా ధరలు కనిష్ట స్థాయికి తీసుకుపోవాలి. అంతే కదా, తక్కువ ఉంటేనే మనం కొనగలుగుతాం, ఎక్కువ ఉంటే కొనలేం కదా. ఎప్పుడు సంపూర్ణ ఉద్యోగిత లక్ష్యం చేరగలుగుతాము? మూలధనము మరియు శ్రామికుల ప్రవాహాలపై ప్రభుత్వ నియంత్రణ కలిగి ఉండడము. మనం డబ్బు ఉంది కదా అని అట్లా పడితే అట్లా చేస్తే కుదురుతుందా? కుదరదు కదా. దేనికైనా స్థిరత్వం అనేది, నియంత్రణ అనేది ఉండాలి. శ్రామికులు ఎక్కువగా ఉన్నారని ఎక్కువగా పనిలో పెట్టుకుంటే ఏమవుద్ది? అది నష్టమే. డబ్బు ఎక్కువగా ఉందని ఎక్కడ ఎక్కువ ఏది పడితే చేస్తే ఉంటుందా? ఉండదు. దేనికైనా స్థిరత్వం ఉండాలి, నియంత్రణ ఉండాలి. యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సంపూర్ణ ఉద్యోగిత. 1944 జూలైలో అమెరికాలోని న్యూ
హేమ్షైర్లోని బ్రిటన్ వుడ్స్లో జరిగిన ఏ సంస్థ ద్రవ్య మరియు ఆర్థిక సమావేశంలో ఆమోదించడం జరిగింది? ఐక్యరాజ్య సమితి బ్రిటన్ వుడ్స్ గురించి ఆమోదం తెలిపిందన్నమాట సమావేశం. బ్రిటన్ వుడ్స్ సమావేశం తన సభ్య దేశాల విదేశాల మిగులు మరియు లోటును సరిదిద్దడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది? అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఏ దేశానికైనా ఎప్పుడైనా సరే మిగులు అనేదే ఎక్కువగా ఉండాలి. లోటు ఉంది అని అంటే మనం డెఫిసిట్లో పడిపోయినట్లు. ఎక్స్పోర్ట్స్ అనేవి మనం ఎక్కువగా చేయాలి, ఇంపోర్ట్స్ అనేవి తక్కువగా చేసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ ఇంపోర్ట్స్ ఉంటేనే మనం సస్టైన్గా ఉన్నట్లు. ఐఎంఎఫ్ యొక్క విధులు ఏవి? యుద్ధానంతర పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చుటకు మరియు అంతర్జాతీయ అభివృద్ధికి దీన్ని ఏర్పాటు చేశారు. బ్రిటన్ వుడ్స్ కవలులు అనగా ఏంటివి? ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు. ఏ సంవత్సరంలో ఐఎంఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి? 1947. ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే వీటో అధికారం ఏ దేశానికి కలదు? అమెరికా. వీటో అధికారం అంటే ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ అనగా జాతీయ కరెన్సీలను ద్రవ్య సంస్థలకు అనుసంధానం చేసే వ్యవస్థ. ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మనకి టెక్నాలజీ పరంగా ఏమైనా కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీలు కావాలంటే అమెరికాలో దొరుకుతున్నాయి అనుకుందాం. మరి మనకి ఇక్కడ అందుబాటులో లేదు, అక్కడ ఉందనుకోండి, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దానికి మనం ఇక్కడ మన రూపీ నుంచి అక్కడ అమెరికాలో ఏంటి వాళ్ళ రూపీ ఏంటిది డాలర్ కదా, ఆ డాలర్లోకి కన్వర్ట్ చేస్తారనమాట. అట్లా ఈ వ్యవస్థ అనేది తన యొక్క కార్యకలాపాలను చేస్తుంది. బ్రిటన్ వుడ్ వ్యవస్థ స్థిరమైన మార్పిడి రేట్లపై ఆధారపడి ఉంటుంది. అటు ఇటుగా ఉండదు, బ్యాలెన్స్డ్గా ఒక కాన్స్టెంట్లోనే ఉంటుంది. ఈ వ్యవస్థలో జాతీయ కరెన్సీలు డాలర్తో ఒక నిర్దిష్టమైన మార్పిడి రేటుతో నిర్ధారించబడి ఉన్నాయి. ఇక్కడ ఏంటిదంటే ఈరోజు డాలర్ విలువ 84 రూపీస్ ఉందనుకోండి, మనం ఈరోజు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నాము అని అంటే మనం మన రూపీస్ని ఆ డాలర్లో కన్వర్ట్ చేసుకొని ఆ వస్తువుని మనం కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. యుద్ధానంతర తొలి సంవత్సరాలు. ఏ వ్యవస్థ వల్ల పాశ్చాత్య పారిశ్రామిక దేశాలు జపాన్లలో కనీవిని ఎరగని వ్యాపార ఆదాయాలు వృద్ధి ప్రారంభమయ్యాయి? బ్రిటన్ వుడ్స్. 1950-70లలో ప్రపంచ వ్యాపారం 8% ఉంది, ఆదాయం 5% వృద్ధి చెందింది, నిరుద్యోగిత 5%గానే ఉందన్నమాట. బహుళ జాతి సంస్థలు అంటే ఏంటివి అంటే ఒకే సమయంలో వేర్వేరు దేశాలలో ఆ కంపెనీ యొక్క కార్యకలాపాలు నిర్వహించేదాన్ని ఎంఎన్సి కంపెనీలు అంటారు. ఇవి 1920లో స్థాపించారు. ఏ ఇయర్లో? 1920. 50-60లలో ఎక్కువగా ఎంఎన్సీలు పుట్టుకొచ్చాయి. స్టార్ట్ చేయటం 20లో స్టార్ట్ చేసిన 60 వరకు వచ్చేసరికి ఎక్కువగా వచ్చాయి అన్నమాట. వివిధ ప్రభుత్వాలు అధిక దిగుమతి సుంకాలు విధించడం వలన ఎంఎన్సీలు తమ తయారీ కార్యకలాపాలను వీలైనన్ని దేశాల్లో నిర్వహిస్తున్నాయి, దేశీయ ఉత్పత్తిదారులుగా మారాయి. సుంకం అనగానేమి? మిగిలిన ప్రపంచ దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద ఒక దేశం విధించే పన్ను. మనం ఇందాక మొబైల్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ ఇంపోర్ట్ చేసుకున్నందుకు కొంత ట్యాక్స్ అనేది ఆ దేశం విధిస్తుంది అనమాట. అమెరికా నుంచి మనం మొబైల్ తెప్పించుకుందాం అనుకున్నాం కదా, ఆ అమెరికా ఈ వస్తువు పైన ఇంత ట్యాక్స్ అని నిర్ధారించి వేస్తుంది అనమాట. దాన్నే మనం సుంకం అని అంటాం.
1950వ శతాబ్దం చివరిలో బ్రెటన్ వుడ్స్ సంస్థలు తమ దృష్టిని అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మార్చడం జరిగింది. ఏ దేశాల వైపుకు? అభివృద్ధి చెందుతున్న దేశాలకు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమకు తాముగా G77 పేరుతో సమూహంగా ఏర్పడి తమ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను కోరుకున్నాయన్నమాట. NIEO. నెక్స్ట్ క్వశ్చన్. నూతన ఆర్థిక వ్యవస్థలుగా అనగా తమ దేశాలలోని సహజ వనరులపై నిజమైన నియంత్రణ, ఎక్కువ అభివృద్ధి, ఇతోధికంగా సహాయం, ముడి సరుకులకు సరసమైన ధరలు, మెరుగైన అవకాశాలు కల్పించటం. ఇది A, ఇది B అన్నమాట. ఈ రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే రెండు కూడా సరైనవే. బ్రెటన్ వుడ్స్ అనంతరం మరియు ప్రపంచీకరణ ప్రారంభమైందనమాట. అభివృద్ధి చెందుతున్న దేశాలు IMF తర్వాత రుణాలు ఏ సంస్థల నుండి పొందాయి? వాణిజ్య బ్యాంకులు, రుణాలిచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి ఎక్కువగా తీసుకున్నారు. ఈ ప్రభావం ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో సంభవించింది. అయితే ఏంటంటే ఈ సంస్థలు ప్రైవేటు వాళ్ళు ఎక్కువ వడ్డీ వసూలు చేయటం వల్ల కొంత ఆయా దేశాలు ఉత్పత్తిలోనూ పేదరికంలోనూ చాలా ఇబ్బందులు పడ్డాయి. 1970 నుంచి 1990 వరకు నిరుద్యోగిత పెరిగింది. 1949లో చైనాలో విప్లవం వచ్చింది. ఏ సంవత్సరంలో? 49 చైనాలో. సోవియట్ యూనియన్ ప్లస్ చైనా మరియు ఐరోపాలో కమ్యూనిజం పతనమైపోయిందన్నమాట. తక్కువ వేతనాలు గల దేశాలకు పరిశ్రమలను తరలించటం ప్రపంచ వాణిజ్యాన్ని, మూలధన ప్రవాహాన్ని ప్రోత్సహించింది. ఇప్పుడు మన దేశంలో మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5కో 6కో ఆఫీస్ నుంచి బయటకు వస్తాం. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో అవర్స్ లెక్క పని చేయించుకుంటారు. అక్కడ కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్కమ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు వర్క్ చేసినా కానీ ఒకటే ఉంటుంది. అక్కడ డిమాండ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అవర్స్లలోనే వాళ్ళు పే చేస్తారు. మనకు అట్లుందా? లేదు కదా. సత్వర మార్పులు జరిగిన దేశాలు ఇండియా, చైనా, బ్రెజిల్. యుద్ధాల తర్వాత సత్వర మార్పులు జరిగిన దేశాలు ఏంటంటే ఇండియా, చైనా, బ్రెజిల్. మార్పిడి రేట్లు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్థిర మార్పు రేట్ అని. అంతర్జాతీయ వ్యాపార అవసరాల కొరకు జాతీయ కరెన్సీలను అనుసంధానం చేస్తాయి. మనం ఇండియా వేరే దేశంతో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మన కరెన్సీని వాళ్ళ కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. దాన్ని మార్పిడి రేట్లు అంటారు, ఎక్స్చేంజ్ రేట్స్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. స్థిర మార్పిడి రేట్లు, ఆర్థిక మార్పిడి రేట్లు. స్థిర మార్పిడి రేట్లు, ఆర్థిక మార్పిడి రేట్లు. స్థిర మార్పిడి రేట్లు అనేవి స్థిరంగా ఉంటే దానిలో ఏ మార్పు ఉండదన్నమాట. ఆర్థిక మార్పిడి రేట్లు అనేవి విదేశీ మారపు రేట్లు కరెన్సీలకు ఉన్న గిరాకీని బట్టి మరియు సప్లైలను బట్టి ఈ రేట్లు హెచ్చుతగ్గులను లోనవుతూ ఉంటుంది. దీంట్లో ప్రభుత్వ జోక్యం అనేది ఉండదు. స్థిర మార్పిడి రేట్లలో మాత్రం ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నాకు ఈరోజు వరకు 105 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇట్లనే ప్రోత్సహించండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను.